హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు గీతా ఐస్ అయితే చేసుకోబోతున్నాం. చాలా సింపుల్ వేలో చాలా రుచిగా. ఈ బౌల్లోకి ఒక పావు కప్ అయితే పాలు అయితే తీసుకుంటున్నాము. ఇక్కడ మిల్క్ పౌడర్ 2 స్పూన్లు తీసుకొని బాగా కలిపేసుకోవాలి. అది కూడా ఉండలు అనేది రాకుండా ఉండేటట్టు కలిపేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ ప్యాన్ లోకి 1/2 లీటర్ పాలు అయితే తీసుకుంటున్నాము. 3 నిమిషాలు అలాగా ఈ పాలను బాగా కాగిన తర్వాత 2 స్పూన్లు కస్టర్డ్ పౌడర్ అయితే తీసుకొని దీంట్లో వేసేసుకొని ఉండలు లేకుండా ఒక 4-5 నిమిషాలు బాగా కాగబెట్టుకోవాలి. 3 స్పూన్లు పంచదార అయితే తీసుకుంటున్నాము. మీకు స్వీట్ ఎక్కువ కావాలంటే ఇంకొక స్పూన్ ఎక్స్ట్రా తీసుకోండి. పంచదార పాలల్లో అంతా కరిగిపోయిన తర్వాత నిందాక మిల్క్ పౌడర్ కలుపుకున్న పాలు అనేది దీంట్లో పోసేసుకొని కలిపేసుకుంటూ ఉంటే చూడండి ఎంత చిక్కబడిపోయాయో. ఇలా చిక్కగా రావడానికి మిల్క్ పౌడర్ వాడామన్నమాట. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. ఇంత చిక్కగా క్రీమీగా వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకున్న తర్వాత కూడా అలా కలిపేసుకుంటూ పాలని బాగా ఆరబెట్టుకోవాలన్నమాట. పాలు బాగా ఆరిపోయిన తర్వాత ఇలా గిన్నెలోకి తీసుకొని ఫ్రెష్ క్రీమ్ అనేది 2 స్పూన్లు అయితే వేసేసుకొని బ్లెండర్ తో ఒక 3 నిమిషాలు అలాగా బ్లెండ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లోకి వెనిలా ఎసెన్స్ ఒక 3 డ్రాప్స్ వేసుకొని మళ్ళీ ఒక 3 నిమిషాలు అలాగా బాగా బ్లెండ్ చేసుకోవాలి. ఇక్కడ చూపిస్తున్నాం చూడండి, గీతా ఐస్ తయారు చేసే ఈ మోడ్స్ అనేది ఆన్లైన్ లో దొరుకుతాయి మనకి. ఇలా ఐస్ పుల్ల పెట్టేసుకున్న తర్వాత 1 by 1 ఇలా పోసేసుకోవటమే అన్నమాట. చాలా సింపుల్ గా అలా పోసేసుకున్న తర్వాత అల్యూమినియం ఫాలింగ్ కవర్ ఉంటది కదా, అది పెట్టేసుకుంటే మనకి కరెక్ట్ గా సెట్ అయిపోతుంది అన్నమాట. చూసారా, ఇలా పెట్టేసుకొని ఒక నైట్ మొత్తం కూడా మన మీద ఉంచుకోవటం జరిగిందనమాట. ఎలా ఉన్నాయో చూద్దాము. చూసారా, ఇలా ఓపెన్ చేసేసుకున్నాము. ఇలా తీసేసుకుంటే గీతా ఐస్ అనేది రెడీ అయిపోయింది. నిజంగా ఇది తింటుంటే మాత్రం నాకైతే చిన్నప్పుడు రోజులు గుర్తొచ్చాయి. ఒక్కొక్క ప్లేస్ లో ఒక్కొక్క రేట్ అయితే ఉండేవి. 2 రూపాయల నుంచి 5 రూపాయల వరకు ఉండేవి ఇవి. ఒక్కొక్క ప్లేస్ లో 10 రూపాయలు కూడా ఉండేవి అన్నమాట. గీతా ఐస్ అంటే చాలా మందికి ఫేవరెట్ ఉంటుంది. అంతేకాదు నీళ్ళ ఐస్ ఉంటది కదా, అది కూడా చాలా మందికి ఫేవరెట్ ఉంటది. కలర్స్ తో ఉంటాయి అవి. అలానే మీ చిన్నప్పుడు మీ ఫేవరెట్ ఐస్ ఏంటనేది కామెంట్ చేసి నాతో షేర్ చేసుకోండి.